దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కంటిన్యూ అవుతుంది. అయితే క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ టికెట్ల డిస్కౌంట్కే ఇస్తామంటూ మోసం చేస్తున్నారు. స్కానర్లు పంపించి డబ్బులు వసూలు చేసి పత్తా లేకుండా పోతున్నారు. అయితే ఆన్లైన్ ఐపీఎల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. నకిలీ సైట్లలో టికెట్లు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కంటిన్యూ అవుతుంది. అయితే క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్కే ఇస్తామంటూ మోసం చేస్తున్నారు. స్కానర్లు పంపించి డబ్బులు వసూలు చేసి పత్తా లేకుండా పోతున్నారు. అయితే ఆన్లైన్ ఐపీఎల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. నకిలీ సైట్లలో టికెట్లు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇక ఐపీఎల్ ఆన్లైన్ టికెట్ మోసాలపై మరిన్ని డీటెయిల్స్ మనకు అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఐపీఎల్ ఆన్లైన్ టికెట్ మోసాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, దేశవ్యాప్తంగా కూడా ఐపీఎల్ సందడి కంటిన్యూ అవుతుంది. సో ఇదే క్రమంలో ఈరోజు కనుక చూసినట్టయితే అంటే ఇప్పటికే చాలా మ్యాచ్లు జరిగాయి. చాలా మ్యాచ్ల్లో కూడా టికెట్లు కూడా ఏదైతే మ్యాచ్కి 3-4 రోజుల ముందే ఇటు బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లలో కూడా ఈ టికెట్లు అనేవి బుక్ చేసుకోవాలంటూ కూడా అటు ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తున్నాయి. కానీ అవి ఏదైతే టికెట్స్ ఓపెన్ కాగానే హాట్ కేకుల్లో ఒక గంటలోపే సోల్డ్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇదే అదునుగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ ఐపీఎల్కి సంబంధించినటువంటి టికెట్లు మా దగ్గర ఉన్నాయంటూ కూడా సైబర్ కేటుగాళ్ళు ఈ అభిమానులను అయితే పూర్తిగా నిలువున దోపిడీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈరోజు మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి మంచి క్రేజీ ఉన్న మ్యాచ్, అటు సిఎస్కే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది ఈరోజు, పంజాబ్ కింగ్స్తో పాటు తర్వాత ఆర్సీబీ మ్యాచ్, ఈ 2 మ్యాచ్లు ఈరోజు ఉండనున్నాయి. సో ఇదే అదునుగా చేసుకొని ఖచ్చితంగా ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే మొదటగా ఈ సైబర్ కేటుగాళ్ళు క్రికెట్ అభిమానులకి ఒక టికెట్ సెల్లర్స్ అంటూ కూడా ఒక యాప్, ఒక పేజీ క్రియేట్ చేసి అందులో నమ్మిస్తారు. మొదటగా మీకు టికెట్ కావాలా, ఏ టికెట్ కావాలి, ఏ స్టాండ్ది కావాలి, ఎంత మేరకు మీ దగ్గర అమౌంట్ ఉంది, మీకు ఎన్ని టికెట్ కావాలి, అన్ని టికెట్లు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, తర్వాత మీకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఇదివరకు బుక్ చేసుకున్న వారికి మేము టికెట్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసాము, వారు చేసినటువంటి మెసేజ్ చాటింగ్ లిస్టులను కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఒక స్కానర్ పెడతారు. 3500 టికెట్ కావాలంటే వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వారు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక క్యూఆర్ కోడ్ కానీ లేదా ఒక నెంబర్ కానీ లేదా ఒక యూపీఐ నెంబర్, యూపీఐ ఐడి పంపిస్తారు. పంపించగానే ఈ యొక్క యూపీఐ ఐడికి కానీ ఈ స్కానర్ కానీ క్యూఆర్ కోడ్ కానీ ఒక 500 కానీ 1000 రూపాయలు పంపినట్టయితే మీకు ఎంబటే మెయిల్కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ వస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో తర్వాత మనం ఎవరైతే ఈ కేటుగాలను నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారు అమౌంట్ ముందుగా పే చేస్తారు. పే చేసిన తర్వాత ఎంబటే ఆ పేజీ మొత్తం బ్లాక్ అయిపోతుంది, వారి కాంటాక్ట్ ఉండదు. అసలు అప్పుడు మోసపోయామంటూ ఇది ఫ్రాడ్ అంటూ కూడా అభిమానులు చాలా నిరాశపడుతున్నారు. ఎందుకంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి మ్యాచ్, ఎంబటే టికెట్లు కూడా సోల్డ్ అవుతున్నాయి. సో ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ సైబర్ కేటుగాళ్ళు దీన్ని అదునుగా చేసుకొని ఎక్కువగా అభిమానులను అయితే నిలువున ముంచుతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ నెల 23వ తేదీన ఇటు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు ముంబై ఇండియన్స్ మ్యాచ్ కూడా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి టికెట్స్ కూడా గత 3 రోజుల క్రితం విడుదల చేశారు. విడుదల చేసిన గంటలోనే సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి. సో అదే అదునుగా చేసుకొని ఇక్కడ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్లో కూడా చాలా ఏరియాలో ఇలాంటి సైబర్ నేరగాలు కూడా చాలా మోసం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే ఈ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి యాప్లోనూ మాత్రమే బుక్ చేయాలి, బయట ఎక్కడ కానీ ఎవరు కానీ టికెట్లు ఇస్తానంటే నమ్మొద్దు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసుల దృష్టికి కూడా ఇలాంటివి ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా వారు సూచిస్తున్నారు. సో హైదరాబాద్ నగరమే కాకుండా బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఈ నగరాల్లో కూడా చాలా వరకు ఈ ఫ్రాడ్ జరుగుతుంది, మోసపోతున్నారు అభిమానులు. సో ఇంకా అంటే రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. మంచి మ్యాచ్లకు ఎక్కువగా క్రేజ్ ఉన్న మ్యాచ్లోనే అదునుగా చేసుకొని ఈ సైబర్ కేటుగాళ్ళు మా దగ్గర ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుందంటూ కూడా అభిమానులని ఆశ పెడుతున్నారు. 3500 టికెట్కి గాను మీరు ఒక 10 టికెట్లు తీసుకుంటే ఒక 6000 వరకు కూడా డిస్కౌంట్ ఇస్తామంటూ కూడా ఆశ చూపించి మాత్రం మోసాలకు గురి చేస్తున్నారు. ఈ తరహాలో మనకు పూర్తిగా కూడా స్క్రీన్ షాట్లతో సహా ప్రీవియస్గా మనల్ని నమ్మించేటట్టు, ఒక వ్యక్తిని ముందుగా నమ్మించేటట్టు ప్రీవియస్గా మాకు కస్టమర్లు ఇంతమంది వచ్చారు, ఇంతమందికి మేము డెలివరీ చేసాము, ఇంతమందికి హ్యాండ్ ఓవర్ చేసాం టికెట్లు, కొంతమందికి పోస్ట్ ద్వారా పంపినాం, కొంతమందికి మీకు కావాలంటే మీరు అమౌంట్ పంపించండి, మీకు టికెట్లు మేము ర్యాపిడో ఆర్ ఊబర్ ద్వారా కూడా పంపిస్తామంటూ కూడా పూర్తిగా నమ్మశక్యంగా చేసి తర్వాత అమౌంట్ ఒకేసారి మనం పే చేసిన తర్వాత పూర్తిగా బ్లాక్ చేసి మనకి కాంటాక్ట్ లేకుండా
వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి తరహా మోసాలకు ఎవరికి పాల్పడద్దు అంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో ఇలాంటివి కనుక ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీసులు తమకు తెలపాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ హాట్ కేకుల్లో అమ్ముడుపోయినటువంటి టికెట్లు, ఎందుకంటే చాలా మ్యాచ్లు కూడా చాలా యాప్లలో తమ ఫ్రాంచైజీలకు సంబంధించిన యాప్లు ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అవుతున్న పరిస్థితి. ఈ తరహాలో మ్యాచ్ చూడాలి, మ్యాచ్ని ఎంజాయ్ చేయాలన్నటువంటి అభిమానులకు మాత్రం ఈ సైబర్ కేటుగాళ్ళు నిట్ట నిలువున ముంచుతున్నారు. సో మరికొద్ది రోజుల్లో కూడా ఇంకా ఈ ఫైనల్ సెమీఫైనల్ కూడా జరగనున్నాయి. వాటికి కూడా క్రేజ్ పెరుగుతుంది, వాటికి కూడా మ్యాచ్ చూడడానికి అభిమానులు ఆసక్తి చూపుతారు. కాబట్టి సో ఇలాంటి తరహా మెసేజ్లు వచ్చినా ఏమాత్రం స్పందించొద్దు. టికెట్లు మాత్రం ఓన్లీ యాప్ ఏదైతే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ద్వారా కానీ, బుక్ మై షో ద్వారా కానీ, వివిధ ఫ్రాంచైజీలు ఏవైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి యాప్లు ఉంటాయో ఆ యాప్లను మాత్రమే బుక్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికైతే సైబర్ కేటగాలు మాత్రం చాలా వరకు ఇప్పటికీ లబోదీపం అంటున్నటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి తరహా మెసేజ్లు ఎక్కడొచ్చినా కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. సో ఈ 2-3 రోజుల నుంచి ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు 2 కీలక మ్యాచ్లు ఉన్నాయి. తర్వాత ఉప్పల్లో ఎల్లుండి 23 తారీఖు నాడు సన్ రైజర్స్ ముంబై మ్యాచ్ ఉంది. కాబట్టి ఎక్కువ చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సైబర్ కేటగాళ్ళు ఎక్కువగా ఈ మెసేజ్లు చేస్తున్నారు, స్టోరీస్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లలో మెసేజ్ చేస్తున్నారు, ఫేస్బుక్లలో స్టోరీలు పెడుతున్నారు. సో ఇలాంటివి ఏవి కూడా నమ్మద్దు. ఖచ్చితంగా అధికారికంగా విడుదల చేసినటువంటి యాప్లు ఏదైతే ఉంటాయో అందులోనే బుక్ చేసుకోవాలంటూ చెప్తున్నారు జ్యోతి.